హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. రామ్ చరణ్ అండ్ ఉపాసన వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా క్యూట్ అండ్ లవ్లీ కపుల్ అనిపిస్తుంది. సో ఈ సంవత్సరం వాళ్ళ ఇయర్ అయితే నిజంగా ఒక పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. క్లీంకారా అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అండ్ తర్వాత ట్విన్ బేబీస్తో హ్యాపీగా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పేశారు. అండ్ ఆ తర్వాత పెద్ద సక్సెస్తో మంచి హిట్ని గ్లోబల్ స్టార్ ఫిల్మోగ్రఫీలో వేసేసుకున్నారు. సో అంతకు మించిన ఇంకొక గుడ్ న్యూస్తో మళ్ళీ మన ముందుకు వచ్చారు రామ్ చరణ్ అండ్ ఉపాసన కలిసి. సో రామ్ చరణ్ ఆల్రెడీ గ్లోబల్ స్టార్, మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, మనకు తెలుసు. కానీ ఎంత గ్లోబల్ స్టార్ అయినా ఇంటి వరకు వచ్చేటప్పటికి చక్కగా తన వైఫ్ని, పిల్లల్ని అండ్ అలాగే కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవడంలో గ్లోబల్ స్టార్ ఎప్పుడూ కూడా తన 100% ఇస్తారని చెప్పాలి. సో ఎంత టైం ఉన్నా కానీ, ఎంత బిజీ టైం ఉన్నా కానీ కాస్త టైం తీసుకుంటారు క్లీంకారా కోసం అండ్ అలాగే ట్విన్ బేబీస్ కోసం అండ్ అలాగే ప్రత్యేకించి ఉపాసన కోసం. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఒక బిజినెస్ వరల్డ్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక టాప్ బిజినెస్ మ్యాన్ అండ్ ఉమెన్గా రామ్ చరణ్ అండ్ ఉపాసన ఉన్నారనే చెప్పుకోవాలి. సో వాళ్ళు చేయని అంటే వాళ్ళు తీసుకురాని టెక్నాలజీస్ లేవు. అపోలో హాస్పిటల్స్తో అండ్ మిగిలిన చాలా రకాలైన బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సిటీ లైఫ్కి దూరంగా ప్రశాంతంగా గడపడానికి ఒక ఫామ్ హౌస్ని అయితే చేవల్ల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. నిజంగా దాదాపుగా 5 ఎకరాల భూమిని అప్పట్లో చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆ 5 ఎకరాల భూమిలోనే వాళ్ళకి నచ్చినట్టుగా ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది విత్ అడ్వాన్స్ టెక్నాలజీతో. దాంతో పాటుగా అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి కాస్త ప్లేస్ని వాళ్ళు వదులుకున్నారు. సో ఆ ప్లేస్లో వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళ ఖాళీ టైంని హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి రామ్ చరణ్ అండ్ ఉపాసన ఒక పీస్ఫుల్ ప్లేస్ని అయితే వాళ్ళ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. ఇది కూడా త్వరలోనే వాళ్ళు గృహప్రవేశం చేయబోతున్నారు. సో అఫీషియల్గా గృహప్రవేశం పిక్స్ అండ్ గృహప్రవేశం గురించి డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నారు. సో గ్లోబల్ ఫ్యాన్స్కి ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఏదైనప్పటికీ కూడా ఎంత బిజీ లైఫ్లో కూడా ఫ్యామిలీ టైంని క్రియేట్ చేసుకోవడానికి గ్లోబల్ స్టార్ ఎప్పుడు ఉంటారు అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.